ఏంటి కన్నా వీకెండ్ స్పెషల్ ఏంటి ఈరోజు? వెజ్ స్పెషల్ క్యాప్సికమ్ పన్నీర్ కుర్మా. దానికోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆనియన్స్, టొమాటో మంచి ముక్కల్లా కట్ చేసేసుకొని ఆ కుక్కర్లో ఒక యాలుక్కాయ, లవంగం, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్, ఒక 10 జీడిపప్పులు వేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేయాలి. అది ఒక్క విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని వాటర్ పోసేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత పన్నీరు క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకొని కొంచెం పెద్ద పీసెసే వాటర్లో వేసుకోవాలి. అలా హాట్ వాటర్లో వేస్తే పన్నీర్ అనేది సాఫ్ట్గా అవుతుంది మనకు తినేటప్పుడు. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని కొంచెం ఫ్రై చేయాలి. ఎందుకంటే క్యాప్సికమ్ పచ్చి స్మెల్ రాకుండా. పన్నీర్ కుర్మా కర్రీలో మనం ఆయిల్ తక్కువ వాడతాం కదా, అప్పుడు పచ్చి స్మెల్ రాకుండా మనం ముందే మంచిగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ తగులుతుంది క్యాప్సికమ్ కూడా. తర్వాత మనం కుక్కర్ ఈలోపు ప్రెషర్ పోనిచ్చి మూత ఓపెన్ చేసి పెట్టుకొని మంచిగా దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మంచిగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్సీ బట్టి రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని షాజీరా, పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా ఈ మసాలాలను కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. అలా అని చెప్పి మరీ ఎక్కువ హైలో పెట్టుకోకండి, మాడిపోతాయి. తర్వాత ఇదంతా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకొని ఉన్న మిశ్రమాన్ని ఇందులో ఈ మసాలాల్లో వేసేస్తే మంచిగా మసాలాల్లో ఉడికిపోద్ది అనమాట ఆయిల్లో. ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే మీరు కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ కూడా అందులో వేసేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ వేసుకొని దాన్ని మొత్తం దగ్గరకు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఏమైనా మసాలాలు తగ్గితే కలుపుకోండి. కొంచెం ఆయిల్తో చేసిన కర్రీ